రోజుల టీడీపీ మహానాడు ఇది ఒక ప్రహసనం. మొత్తం 3 రోజులు చంద్రబాబు చెక్కభజన, లోకేష్ను పొగడడం, జగన్ను తిట్టడం. ఇది ఓవరాల్గా 3 రోజుల మహానాడు. రామాయణాన్ని కట్టా కొట్టా తెచ్చే 3 ముక్కల్లో చెప్పాలంటే ఇది చంద్రబాబు చెక్కభజన, లోకేష్ లొల్లి, జగన్ను తిట్టడం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కడప జిల్లాలో బాగా పొందారు. పౌరుషాల గడ్డ అన్నారు. కరెక్టే, పౌరుషాల గడ్డ కాబట్టి అడుగుతున్నాం. ఇక కడప జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు ప్రస్తావించనే లేదు. ఒక స్టీల్ ప్లాంట్ తప్ప, ఆ స్టీల్ ప్లాంట్ కూడా విభజన చట్టం ప్రకారంగా స్టీల్ ఆధ్వర్యంలో నిర్మించాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించాలి. దాని ప్రస్తావన లేదు. ప్రైవేట్ రంగంలో జిందాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాము అని చెప్పడం జరిగింది. గతంలో మరి కంబాలజీ దగ్గర నిర్మిస్తారా, లేకుంటే సునప్రాలపురం దగ్గర నిర్మిస్తారా, అది క్లారిటీ లేదు. జిందాల్ ఏమో సునప్రాలపురం దగ్గర 2 సార్లు వాళ్ళకు శంకుస్థాపన జగన్ చేసింది. అక్కడ చంద్రబాబు నాయుడు ఏమో మైలవరం కంబాలజీ దగ్గర రాయలసీమ స్టీల్స్తో 2018లో శంకుస్థాపన చేశాడు ఆయన అక్కడ. మరి అక్కడ చేస్తారా, ఇక్కడ చేస్తారా? గతంలో జగన్మోహన్ రెడ్డి 25,000 మందికి ఉపాధి కల్పించే విధంగా 15,000 కోట్లతో చెప్పాడు. ఇప్పుడు మీరేమో 3,000 మందికి అంటున్నారు. అది పరిశ్రమనా లేకుంటే కుటీర పరిశ్రమ? తర్వాత వచ్చేసి మిగతా కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు రైల్వే మార్గం ఏమైంది? మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా ఆ ప్రాజెక్టులు నిలిచిపోయినాయి. దాని గురించి ప్రస్తావించలేదు. కడప, రాజంపేట, కోడూరు, రేణుగుంట నేషనల్ హైవే శాంక్షన్ అయి 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పనులు మొదలే కాలేదు. కాబట్టి కడప జిల్లా గురించి పేరుకే వచ్చేసి మాటల్లో తప్ప పౌరుషాల గడ్డ, త్యాగాల గడ్డ, బ్రహ్మాండంగా చేశారు అని మాటల వరకే తప్పనిచ్చేసి చేతల్లో లేదు. ఇక తర్వాత 6 శాసనాలు గతంలో సూపర్ 6 అని చెప్పారు ఎన్నికలకు ముందు. అది సూపర్ ఫ్లాప్ అయింది. మళ్ళా దాంట్లో ఉండే వాటిని తీసుకొని 1-2 జోడించి దానికి 6 శాసనాలు చెప్పారు. అంటే బిల్లుని మార్చాలన్నట్టు, కుక్కను సునకం అన్నట్లు పేరు మార్చి సూపర్ 6 శాసనాలు వచ్చారు. ఈ 6 శాసనాలు ఒకటేమి కార్యకర్తే అధినేత, ఒక దిక్కేమో కార్యకర్తే అధినేత అని ఆడ తీర్మానం పెడుతున్నారు. ఇక్కడేమో ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర చిప్పగిరి మీనాక్షి అనే ఒక మహిళ కార్యకర్తలను పూర్తిగా విస్మరించింది తెలుగుదేశం పార్టీ అని నిరసనగా సెల్ టవర్ ఎక్కింది. అక్కడేమో తీర్మానం, ఇక్కడేమో సెల్ టవర్. ఇది